ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్న వారిని బీఆర్ఎస్ నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే యూసుఫ్గూడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసుల దౌర్జన్యానికి కంటతడి పెట్టుకున్నారు సునీత గోపీనాథ్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, పోలీసుల దౌర్జన్యానికి కంటతడి అదేవిధంగా యూసుఫ్గూడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్? 2 గంటలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అనేది రణరంగంగా మారింది. పూర్తిగా యుద్ధ వాతావరణం కల్పించినటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా ఆరోపిస్తా ఉన్నారు, దొంగ ఓట్లు వేస్తున్నారు, రిగ్గింగ్ జరుగుతుందంటూ కూడా తాను పెద్ద ఎత్తున చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని కనీసం పట్టించుకున్నటువంటి పోలీసులంతా కూడా ఎవరైతే దాదాపు యూసఫ్గూడలో ఉన్నటువంటి మహమ్మద్ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఓటర్లను దొంగ ఓటర్లను ఓటర్ కార్డులు ఇచ్చి మరి ఓట్లు వేసిన వారిని కొంతమందిని పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడింది. కాసేపటి నుంచి కూడా దాదాపు గంట నుంచి కూడా యూసఫ్గూడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలంతా కూడా మాగంటి సునీత గోపీనాథ్ కు సంఘీభావం చెప్పారు. వాళ్ళందరినీ కూడా రోడ్డు పైన బైఠాయించడంతో వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, వాళ్ళు దౌర్జన్యంగా తనను లాక్కెళ్లడం పట్ల కూడా తాను కంటతడి పెట్టుకున్నారు. ఒక ఆడబిడ్డను చూడకుండా పూర్తిగా తనను ఏ విధంగా లాక్కెళ్తారంటూ కూడా పూర్తిగా తాను చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరు పైన కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓటర్లను కూడా పట్టుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మహమ్మద్ ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారిగా తప్పించు. మరోవైపు చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఉన్నారో తాను కూడా పూర్తిగా మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రోడ్డు అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు తెచ్చిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా పంపించినటువంటి పరిస్థితి. కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ పంపించేటువంటి ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించారు. ఆ తర్వాత ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో తాను కూడా ఒక పక్కకు తనను పంపించి అక్కడే ఉంచారు. కానీ మిగతా నేతలందరినీ కూడా పంపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు గంట నుంచి కూడా పోలింగ్ అనేది చాలా రిగ్గింగ్ జరిగినట్టుగా ఆరోపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దొంగ ఓటర్ల కార్డులు కూడా పూర్తిగా మీడియా ముఖంగా చూపెట్టినటువంటి నేతలందరూ కూడా దొంగ ఓటర్లకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా పోలీసులు ఎక్కడికక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ కనీసం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలను కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను కూడా కనీసం ఏదైతే మహిళని చూడకుండా తనను నెట్టివేసినటువంటి పరిస్థితి కనబడింది. ఎక్కడికక్కడ తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, తన పిల్లలు ఎవరైతే ఇద్దరు కూతుర్లతో పాటు తన కొడుకును కూడా దౌర్జన్యంగా లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎవరైతే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలు సతీష్ రెడ్డి, వాసుదేవరెడ్డి వాళ్ళందరినీ కూడా ముందుగానే అరెస్ట్ చేసి పంపించారు. ఎక్కడికెక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 2 గంటల నుంచి కూడా రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపించినటువంటి నేపథ్యంలో అది వాస్తవాలను తేలిపోయింది. ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగింది, దొంగ ఓట్లు పడుతున్నాయి, ఓడిపోతున్నామనే భయంతో ముందు నుంచి కూడా కుట్రలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ ఈ విధంగా గెలిచేందుకు కుట్రలు పంపుతున్నారు. ఉదయం నుంచి కూడా పైసల పంపిణీ కావచ్చు, చీరల పంపిణీ కావచ్చు, బిర్యానీ పొట్లాలు పంచి పూర్తిగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినటువంటి సందర్భం మనకు కనిపించింది. ముఖ్యంగా మాగంటి సునీత గోపీనాథ్ ఎక్కడైతే రిగ్గింగ్ జరుగుతుందనే ఉదయం నుంచి కూడా పరిశీలించినటువంటి ఎక్కడ కూడా కనీసం ఏర్పాట్లు చేయకపోగా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని ఎక్కడికెక్కడ ఉన్నటువంటి టీ షర్ట్లు వేసుకొని మరి ప్రచారం చేసినారు. కనీసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రచారం చేయనివ్వకుండా, కనీసం వాళ్లకు ఓటర్ స్లిప్పులు ఇవ్వకుండా, కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా దౌర్జన్యంగా పంపించారు. ముఖ్యంగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కూడా దౌర్జన్యంగా వ్యవహరించినటువంటి తీరు, కార్యకర్తలకు వచ్చినటువంటి తీరు కూడా వరకు ఈ ఎన్నికల అద్దం పడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలు చాలా చదావుగా జరిగాయి. ఉప ఎన్నికల్లో స్వచ్ఛందంగా వచ్చేందుకు ఓటు వేసేందుకు చాలా మంది కృషి చేశారు. కానీ ఇప్పుడు ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం, ఒక సీటు కోసం, తన సీటు కాదనేందుకు తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రల పట్ల తాను తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. తను ఒంటరిగా ఉన్నటువంటి మహిళను ఉదయం నుంచి కూడా అన్ని పోలింగ్ బూతులు తిరుగుతూ తాను
తిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నటువంటి సందర్భం చూసుకొని పోలీసులు దౌర్జన్యానికి దిగటంతో ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దురాజు రవిచంద్ర, మరోవైపు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి నేతలందరూ కూడా వచ్చినటువంటి సందర్భం కనిపించింది. రోడ్డు పైన దాదాపు ఒక 45 నిమిషాల నుంచి కూడా భారీగా తోపులాట జరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు రంగప్రవేశం చేసిన ఇరు వర్గాలను కూడా పక్కకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ముందు పంపించారు. కానీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్లకు ఎక్కడ కూడా వాళ్లకు నిరసన తెలుపుకునేందుకు అవకాశం ఇచ్చారు, నినాదాలు చేసేందుకు అవకాశం ఇచ్చి పక్కకు పంపించారు తప్ప వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తాను బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేస్తున్నటువంటి వాళ్ళపైన కూడా దౌర్జన్యానికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. చేయి చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. కొంత పరిస్థితి అయితే సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఎక్కడికక్కడ ఈ పోలింగ్ కూడా కొంత ఉద్రిక్తల నడుమ పోలింగ్ అనేది 6 గంటల వరకు ముగిసింది. 6 గంటల లోపు ఉన్న వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి ఓటు వేసేటువంటి అవకాశం అయితే అధికారులు కల్పించారు. ముందు నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఈ అంశంలో విఫలమైంది. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు అధికారులకు ఎక్కడికక్కడ వత్తాసు పలుకుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నట్టు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అయితే మనకు కనిపిస్తోంది. కిరణ్ చెప్పండి, చరిత్రలో ఏ రోజు చూడని విధంగా జూబ్లీస్ లో పోలింగ్ అరాచకం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ అంటేనే జనం భయపడేలా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఎలా అంటారు కిరణ్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే గతంలో చాలా ఉప ఎన్నికలు జరిగాయి. హుజూర్ నగర్ కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, నాగార్జున సాగర్ తో పాటు మునుగోడు లాంటి ఎన్నికలు కూడా జరిగాయి. ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. దుబ్బాక లాంటి ఎలక్షన్లు పూర్తిగా ఎన్నికలకు అధికారులకు ఇటు పార్టీ సపోర్ట్ చేసింది. ఎక్కడికక్కడ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం కూడా సహకరించింది. కానీ ఇప్పుడు అధికార పార్టీకి తొత్తులుగా మారి పూర్తి స్థాయిలో పోలీసులే పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటే ఈ విధమైనటువంటి ఎన్నిక ఎక్కడ చూడలేదు. గతంలో జరిగినటువంటి ఎన్నికలకు చాలా తేడా ఉంది. పూర్తిగా ఈ ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో మధ్యాహ్నం వరకు ఒక లెక్క, మధ్యాహ్నం తర్వాత మరో లెక్కగా మారిపోయినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉంది. చివరి క్షణాల్లో ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇతర ప్రాంతాల నుంచి ఫేక్ ఓటర్లను దింపుతున్నారు. అసలు ఎలా అంటారు కిరా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటారు? పోలీసులు ఎందుకు అసలు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా, ఎందుకంటే ఫేక్ ఓటర్లు ఎవరైతే ఉంటారో ఖైరతాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి జిల్లాల నుంచి కూడా ఫేక్ ఓటర్ కార్డులను సృష్టించి ఎక్కడికక్కడ ఓటర్ స్లిప్లను పంచి ఓట్లను వేసేందుకు కూడా పంపిణీ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో కూడా ఫేక్ ఓటర్లు ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించేందుకు మాగంటి సునీత గోపినాథ్ లోపల వెళ్ళిన సందర్భంలో వాళ్ళందరూ కూడా తప్పించుకొని పారిపోయినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపించింది. దొంగ ఓటర్లు వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయి. వాటన్నిటి కూడా తీసుకొని వచ్చి వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.